వెల్కమ్ టు టీజీ5 న్యూస్. నేను రాని ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. పరిగిలో పెట్రోల్ కష్టాలు, నో ఫోన్ పే, నో గూగుల్ పే నిబంధనలు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ శంకుస్థాపన. ఏపీకి టెక్ గేమ్ చేంజర్. ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ. తుక్కగూడలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కార్యాలయం ప్రారంభం. విశాఖ బీచ్ పై ఆకట్టుకున్న సైకత శిల్పం. వికారాబాద్ జిల్లా పరిగిలో పెట్రోల్ కొరత సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. స్టాక్ లేక చాలా బంకులు మూతపడుతుండగా తెరిచి ఉన్న కొద్దిపాటి బంకుల్లో కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. డిజిటల్ ఇండియా అని ప్రభుత్వం చెప్పుకుంటున్న వేళ ఇక్కడ మాత్రం నో ఫోన్ పే, నో గూగుల్ పే అంటూ సిబ్బంది నగదు చెల్లింపులకే పరిమితం చేస్తున్నారు. కనీసం 100 రూపాయల కంటే తక్కువకు పెట్రోల్ పోయించబోమని వినూత్న నిబంధనలు అమలు చేస్తున్నారు. దీంతో నగదు లేక ఇబ్బందులు పడుతున్న వాహనదారులు గంటల తరబడి బంకుల వద్దే వేచి ఉండాల్సి వస్తోంది. వెంటనే సమస్యను పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది ఏపీ చరిత్రలో కొత్త టెక్నాలజీ యుగానికి శ్రీకారం చుడుతున్న రోజని అన్నారు. సుమారు $5 బిలియన్ పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ డేటా సెంటర్ ఆసియాలోనే అతి పెద్దదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. గూగుల్ రాకతో విశాఖపట్నం మాత్రమే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్కు గేమ్ చేంజర్ అవుతుందని తెలిపారు. సైబరాబాద్ ను ఐటీ హబ్ గా అభివృద్ధి చేసినట్లే ఇప్పుడు విశాఖను ఏఐ డేటా సెంటర్ హబ్ గా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. 2028 సెప్టెంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టుతో యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, రాష్ట్రంలో పెట్టుబడులు అభివృద్ధి వేగవంతమవుతాయని సీఎం తెలిపారు. ఏపీ దేశానికి ఏఐ డేటా గేట్వేగా నిలుస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. విశాఖ గూగుల్ రావడంతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అనుబంధ సంస్థలు ఏర్పడతాయి. దీనివల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. గతంలో ఉత్తరాంధ్ర అంటే వలసలు, నిరుద్యోగం, వెనుకబాటు. కానీ ఒక్క ఓటు మీరేసి ఈరోజు పెను మార్పుకు దారితీశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకి ఇక పైన వలసలు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. టాలెంట్ మైగ్రేషన్ ముగిసింది, టాలెంట్ డెస్టినేషన్ మొదలైంది. టుడే all of us has to write this day 2026 2026 April 28th it will be remembered forever in the history of India, especially in the history of Andhra Pradesh. ఆ రోజు ఏ విధంగా అయితే హైటెక్ సిటీ ఐటీ విప్లవానికి నాంది పలికిందో, ఈరోజు గూగుల్ డేటా ఏఐ డేటా సెంటర్ ఏపీ టెక్నాలజీకే కాదు భారతదేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా తయారవుతుందని చెప్పడానికి ఏమాత్రం అతిశయోక్తి కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇది కేవలం శంకుస్థాపనే కాదు, ఆంధ్రప్రదేశ్ డిజిటల్ భవిష్యత్తుకి పునాది వేస్తున్నటువంటి రోజు. సర్చ్ ఇంజిన్గా మొదలైన గూగుల్ ఇప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్గా తయారు కాబోతుంది. ప్రపంచం గూగుల్లో వెతుక్కుంటే అలాంటి గూగుల్ ఆంధ్రప్రదేశ్ని ఎంచుకునింది. ఎవ్రీబడీ ఈజ్ సర్చింగ్ త్రూ గూగుల్ ఇంజిన్, బట్ గూగుల్
has selected Andhra Pradesh, that too Visakhapatnam. That is the beauty of this place. వరంగల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి జిల్లా నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చ జరిగింది. ప్రతి గ్రామం వార్డులో పార్టీని మరింత బలోపేతం చేయాలని నేతలకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్ త్వరలో జరగనున్న వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వ్యూహాలపై సూచనలు చేశారు. ఇక నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులను సమీక్షిస్తూ ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో చురుకుగా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో పోలీస్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతోంది. తుక్కగూడ ఫాబ్ సిటీలో ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ తాత్కాలిక కార్యాలయాన్ని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిపి సుధీర్ బాబు, అదనపు సిపి చందన దీప్తి, డీసీపీ నారాయణ రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజలకు పోలీస్ సేవలను మరింత దగ్గర చేయాలనే లక్ష్యంతో ఈ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన సిపి సుధీర్ బాబు ఈ కొత్త కార్యాలయం ద్వారా సేవలు మరింత వేగంగా సులభంగా అందుతాయని చెప్పారు. విశాఖపట్నం బీచ్ రోడ్ లో ఏర్పాటు చేసిన సైకత శిల్పం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ శిల్పాన్ని రూపొందించారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రవీణ్ గోపాల్ ఆధ్వర్యంలో ఎన్జీఎం పరిసరాల్లోని సముద్ర తీరంలో ఈ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్రలో ఐటీ సంస్థలు తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ అంటూ లోకేష్ చిత్రపటంతో రూపొందించిన ఈ శిల్పం పర్యాటకులను ఆకర్షిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆదేశాల మేరకు పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పార్టీ చేసిన పోరాటాన్ని స్మరించుకుంటూ బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం పట్టణ కార్యదర్శి నర్సింహులు పార్టీ జెండాను ఎగురవేశారు. ఇక కంది ప్రాంతంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి జెండా ఆవిష్కరించగా నాయకులు, కార్యకర్తలు జై తెలంగాణ, జై బీఆర్ఎస్ నినాదాలతో ఉత్సాహంగా ప్రదర్శించారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
మేడ్చల్ మరియు షామీర్పేట మండలాల్లో పలు ప్రాంతాల్లో డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యేకంగా ట్రాన్స్పోర్ట్ రంగంపై ఈ కొరత ప్రభావం ఎక్కువగా పడుతోంది. ట్రక్కులు గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు డ్రైవర్లు దూర ప్రాంతాలకు వెళ్లి డీజిల్ తీసుకురావాల్సి వస్తోంది. మరోవైపు డిమాండ్ పెరగడం కూడా కొరతకు కారణమని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో డీజిల్ పెట్రోల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. అనేక పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు ఉండగా మరికొన్ని చోట్ల పెట్రోల్ ఉన్న పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఉన్నాయి. కాగా కొంతమంది ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమని చెబుతుండగా మరికొంతమంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యంగా చెబుతున్నారు. ఏది ఏమైనా ప్రజలు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు అనేది వాస్తవం. వరంగల్ నగరంలోని 16వ డివిజన్ పరిధిలోని ధర్మారం గ్రామంలో పెన్షన్ సమస్య మరోసారి హాట్ టాపిక్ గా మారింది. దివ్యాంగులు, వృద్ధాప్య పెన్షన్ లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్లు కొనసాగిస్తున్నామని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అందలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ ఆధ్వర్యంలో గ్రామంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న పింఛన్లు విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నెలల తరబడి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు, దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ రోజు మా 16వ డివిజన్ దర్బార్ గ్రామంలో మేము పెన్షన్ల కోసం మా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈ ఒంటరి మహిళలను మరియు వృద్ధులకు ఇచ్చే పెన్షన్ ఇవ్వడం జరగట్లేదు. అలాగే ఇప్పటి వరకు చాలా పెన్షన్లు శాంక్షన్ అయి ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు అసలు ఇవ్వలేదు. గత 3 సంవత్సరాల నుంచి ఒక పెన్షన్ కూడా రావట్లేదు. వాళ్ళు చాలా ఇబ్బందులకు పాలవుతున్నారు. అలాగే వాళ్ళు ఇక్కడ పెంచుతామన్న పెన్షన్లు పెంచడం పోను అసలు కొత్త పెన్షన్లు కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇక్కడ దాదాపు మా ఊర్లో చాలా మంది ఉన్నారు, వితంతువులు కానీ వృద్ధులు కానీ, అసలు వాళ్ళకి అసలు పెన్షన్లే రావడం లేదు. ఈ రోజు మేము ఈ ఎలాగైనా రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్ళాలని కోరుకుంటూ వాళ్ళకి పాలాభిషేకం నిరసనతో వ్యక్తం చేస్తున్నాం. నేడు బీఆర్ఎస్ పార్టీ 16వ డివిజన్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. మరి గడిచిన 3 సంవత్సరాల నుంచి వితంతువులకు పెన్షన్లు ఇవ్వడం లేదు. 3 సంవత్సరాల నుంచి భర్త చనిపోయి వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని ఇబ్బందులు ఉన్నాయి. 4000 పెంచుతా అని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ పోగానే వచ్చే నెలనే 2023 డిసెంబర్లోనే 4000 పెన్షన్ చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అలా 30 నెలలు అయినా కూడా ఇంతవరకు ఆ హామీని నెరవేర్చకపోగా ఇప్పుడు పెండింగ్ లో ఉన్న పెన్షన్లు కూడా దాదాపు ధర్మారం గ్రామంలో 100 మంది భర్త చనిపోయి వితంతులు పెన్షన్ తీసుకోలేకపోతున్నారు. 4000 మెల్లగిచ్చినా పర్లేదు, కానీ ప్రస్తుతానికి 2000 ఇచ్చైనా కూడా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. ఇలా ఒక ధర్మారం గ్రామంలో కాక మొత్తం జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 66 డివిజన్లలో దాదాపు 15,000 మంది పెన్షన్లు అన్ని మంజూరైనాయి జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో. కానీ గవర్నమెంట్ నుంచి అమౌంట్ రాకపోవడం వల్ల వీళ్ళకు 2000 పెన్షన్ పడతలేదు. కనీసం 4000 మెల్లగిచ్చినా పర్లేదు, కానీ ప్రస్తుతానికి వీళ్ళకు 2000 ఇచ్చి వీళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిందిగా మేము ఈరోజు 16వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ఇది వాళ్ళకి ఇప్పటికైనా కనువిప్పు కలిగేలా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి అందరికీ తెలిసేలా చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. ఈరోజు 16వ డివిజన్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపినాము. ఈ నిరసనకు అర్థం ఏమిటంటే 2023 డిసెంబర్లో కేసీఆర్ గారు 2000 పింఛను ప్రతి ఒంటరి మహిళలకు కానీ, వృద్ధాప్యులకు కానీ, వితంతులకు కానీ ఇవ్వడం జరిగింది.
ఈ ఒక్క నెల మీరు పింఛన్ తీసుకోకుండా కేసీఆర్ గద్దె దింపితే వచ్చే నెల 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బూటకపు హామీలతో గద్దెనెక్కి ఇప్పటికీ 3 సంవత్సరాల దగ్గర అవుతుంది. 2 సంవత్సరాలు 6 నెలలు దాటింది. ఇప్పటి వరకు 2,000 పింఛన్ కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. 2,000 పింఛనే బరాబర్ ఇస్తలేడు. 2 సార్లు డుమ్కి కొట్టిండు. ఇప్పుడు మా 16వ డివిజన్లో ఒక 150 మందికి కొత్త పింఛన్లు శాంక్షన్ అయ్యి అందాదా 2 సంవత్సరాల 6 నెలలు అవుతుంది. వాళ్ళకి ఇల్లు గడవడం చాలా ఇబ్బందిగా ఉంది. మరి 4,000 రూపాయలు ఒకటే నెలకి ఇస్తాము ఆగండి అని చెప్పేసి కేసీఆర్ను గద్దె దింపండి అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు 26 నెలలు 30 నెలలు అవుతున్నా కానీ ఇప్పటి వరకు మరి వితంతుల పైన వృద్ధాపుల పైన ఎందుకు వారిని జాలి చూపుతలేరో తెలుస్తలేదు. కేసీఆర్ గారు ఇచ్చే 2,000 రూపాయల పింఛనన్నా ఇవ్వండి. మీ బూటకపు హామీ 4,000 రూపాయలు మీరు ఎప్పుడు ఇస్తారో అది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాము. ఈ రోజు పాలాభిషేకం చేసి అడుగుతున్నాము. రేపు ఇంకా పుష్పాభిషేకం చేసి కూడా అడుగుతాము. ఆ తర్వాత రాళ్ళాభిషేకమే ఉంటుందని చెప్పేసి కేసీఆర్ గారికి ఎట్లా అయితే ప్రజలను ఆదుకునే బుద్ధి ఉన్నదో, కేసీఆర్ గారికి ఆదుకునే బుద్ధి ఏ విధంగా ఉన్నదో రేవంత్ రెడ్డికి కూడా అదే బుద్ధి కల్పించాలని దేవుణ్ణి మొక్కి ఈ రోజు పాలాభిషేకం చేసి అడుగుతున్నాము. సార్ 3 సంవత్సరాలు బట్టి పింఛన్లు వికలాంగులకు ఇస్తా అన్నారు, ఇయ్యలేదు సార్. మరి అసలే మేము వస్తాయని ఆశపడి ఇంతవరకు కూడా చూసుకుంటా ఉంటాం. ఇంతవరకు పింఛన్లు రాలేదు. రేవంత్ రెడ్డి గెలిచిండు కాబట్టి వస్తాయని చూసుకుంటున్నాం. ఇంతవరకు పింఛన్లు వస్తలేవు. మీరు దయచేసి ఈ పింఛన్లు ఇవ్వండి సార్. కదా మీరు గెలిచిండు కాబట్టి కొంచెం ఇది సాయం చేయండి సార్. మీరు మా పింఛన్లు మీరు ఆపకండి సార్. మీరు దయచేసి వికలాంగుల పింఛన్లు ఆపకండి సార్. వృద్ధుల పింఛన్లు ఇట్లా దయచేసి సార్ దండం పెడతాం. మాకు మా హస్బెండ్ చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇస్తాం అన్నారు, ఇవ్వలేదు. కనీసం కేసీఆర్ ఉన్నప్పుడన్నా 4,000 ఇస్తాను. ఇప్పుడు ఈ 2,000 ఇచ్చినా మాకు అంతే చాలు. 4,000 ఇవ్వాలని ఏం లేదు. మాకు ఈ 2,000 ఇచ్చినా మేము కొంతవరకు కుటుంబం ఎట్నో సర్దిద్దుకుంటాం. నల్గొండలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణంలోని బీట్ మార్కెట్లోని రామకోటి స్తూప దేవాలయం మరియు గాంధీ పార్క్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాసవి మాత ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుపుకుంటున్న తొలి వాసవి మాత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి శ్రద్ధలతో వేడుకలను విజయవంతం చేశారు. స్వయంగా పాల్గొని ఈ ఉత్సవాలు జరుపుకోవడం నిజంగా ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ఇంకా మీ అందరూ మీరు మీ కుటుంబాలు మీ పిల్లలతో పిల్ల పాపలతో చల్లగా ఉండాలని, అలాగే మీ ఆశీర్వాదం గతంలో మాదిరిగా ఈ ప్రజా ప్రభుత్వాన్ని కూడా ఉంచాలని మీరు ఇటీవలనే చూసిన బాసర దేవాలయం కానీ మన కాళేశ్వరం ఆలయంలో గోదావరి పుష్కరాల సందర్భంగా 550 కోట్లతోని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇంకా కూడా ఎక్కడ మన దేవాలయాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చొరవ చూపిస్తూ ఇవాళ ఈ రోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున పండుగ చేసుకోవడం నిజంగా నాకు సంతోషం అనిపిస్తున్నది. ఇవాళ ఈరోజు ఇక్కడ దీన్ని నిర్మాణం మొదలుపెట్టాము. నా దగ్గరికి వచ్చిండు, గుడి కడుతున్నాం సార్ అంటే కట్టుకోండి అని చెప్పి మార్కెట్ స్థలం ఇప్పించి నా వంతుగా గరుడ స్తంభం ఇప్పిస్తానని చెప్పి ఇప్పించడం, దాతలందరికీ సహకారంతో మొత్తం కూడా అందరూ కూడా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు చేతులంతా సహాయం చేసి మా తేలకుండా సీను కూడా ఇటీవల్లే 3 లక్షల రూపాయలు ఈరోజు మళ్ళా కూడా దానికి ముందుకు వచ్చి చేయడం. మొన్న గతంలో ప్లేస్ లేదని చెప్తే అప్పుడు మినిస్టర్ గా ఉన్నప్పుడు 150 గజాలు మార్కెట్ స్థలం ఇప్పించడం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పరిగిలో పెట్రోల్ కష్టాలు, నో ఫోన్ పే, నో గూగుల్ పే నిబంధనలు. విశాఖలో గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ శంకుస్థాపన. ఏపీకి టెక్ గేమ్ చేంజర్. ఉమ్మడి వరంగల్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ భేటీ. తుక్కగూడలో ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కార్యాలయం ప్రారంభం. విశాఖ బీచ్ పై ఆకట్టుకున్న సైకత శిల్పం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TG5 న్యూస్.